ఎవరిని నమ్మేటట్టుంది చెప్పండి? ఏ స్నేహితుడిని నమ్మేటట్టున్నాయి ఈ రోజులు? రోజు, రోజు, రోజు అరే నా ఫ్రెండ్ కోసం నేను ప్రాణం ఇస్తా, నా ఫ్రెండ్ కోసం నేను ప్రాణం ఇస్తా అంటే, అదే ఫ్రెండ్ నీ ప్రాణం తీస్తే? నేను తల్లిదండ్రులందరినీ అడుగుతున్నాను. అట్లాగే ఫ్రెండ్స్ కోసం జీవితాల్ని నాశనం చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యే మూర్ఖమైన స్నేహితులను కూడా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఎవడిని నమ్మేటట్టుంది ఈ లోకంలో? చాలాసార్లు మన పేరెంట్స్ చెప్తుంటారు, స్నేహితులతో జాగ్రత్త, గాలి తిరుగుడు తిరగొద్దు, జులాయిలతో తిరగొద్దు అని. ఇంకో మాట కూడా పదే పదే చెప్తుంటారు, తాగొద్దు అని. అమ్మా నాన్న చాలా స్పష్టంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త బిడ్డ, ఆంతో ఇంతో తిరగకు, తాగకు అని చెప్తుంటే చాలా చాలా లైట్గా తీసుకొని వెళ్ళిపోతాం. అటువంటి ఫ్రెండ్స్ నిన్ను టార్గెట్ చేసి లేపేస్తే, ఇంకా చెప్పాలంటే చంపేస్తే ఏం చేస్తావు? చంపేస్తే? అటువంటి ఫ్రెండే నిన్ను తీసుకొచ్చి హత్య చేస్తే ఏం చేస్తావు? పీకల దాకా తాగిన తర్వాత, చిన్న విషయంలో ఘర్షణ జరిగిన తర్వాత వాడు కత్తి తీసి పొడి చేస్తే ఏం చేస్తావు? తాగిన మద్యం బాటిల్ పగలగొట్టి నీ తలపైన అదే బాటిల్తో కడుపులో పొడిస్తే ఏం చేస్తావు? స్నేహం అంటే ఏంటి? ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేవాళ్ళు. అటువంటి స్నేహితుడు నీ స్నేహితుడు హట్ కాకుండా కాపాడతాడు. పనికిరాని గాలి తిరుగుళ్ళు, జులాయి తిరుగుళ్ళు తిరిగితే ఇవాళ కోకాపేటలో జరిగింది రేపు మీ లైఫ్లో కూడా జరుగుతుంది. ఇది చెప్పాలనే, ఇది ఖచ్చితంగా చూడండి. రోజు కలిసి తిరిగే స్నేహితుల చేతుల్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటి వరకు కలిసి మందు కొట్టారు, కత్తితో పొడిచి ఆ తర్వాత ఆ మందు పార్టీలో వచ్చిన గొడవతో కత్తితో పొడి చేశారు. ఇద్దరు ఒక్కటై మూడో ఫ్రెండ్ని, మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ ఇక్కడ, ఇద్దరు ఫ్రెండ్స్ ఒక్కటై మూడో ఫ్రెండ్ని అత్యంత కిరాతకంగా చంపేశారు. హైదరాబాద్ కోకాపేటలో జరిగిన ఈ హత్య మొత్తం నగరవాసుల్ని, స్థానికుల్ని ఉలిక్కి పడాల చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి అఫ్రోజ్, నవాజ్, యాదగిరి అనే ముగ్గురు ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కోకాపేటలో. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ వద్ద మందు పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ మధ్య అంటే తాగిన తర్వాత ఆ బ్రెయిన్ ఎలా పనిచేసిందో, ఎవడి బ్రెయిన్లో ఏ ఐడియా వచ్చిందో, ఏ విషయంలో ఒకరి మీద ఒకరికి అంటే కోపం ఉందో తెలియదు. ఆ మందు పార్టీలో గొడవ వచ్చింది. గొడవ మొదలై గట్టిగా అరుచుకున్నారు, ఒకరికొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత అఫ్రోజ్, నవాజులు కలిసి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ, అఫ్రోజ్, నవాజులు ఇద్దరూ కలిసి యాదగిరిని కత్తితో పొడిచి చంపేశారు. యాదగిరి అరుపులకు భయపడిన స్థానికులు పోలీసులకు 100 నెంబర్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్సింగ్ పోలీసులు వేగంగా అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే యాదగిరి ప్రాణం పోయింది. నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పుడు విచారిస్తే వచ్చేదేముంది? వీరు ముగ్గురు స్నేహితులే కావడం, గతంలో వీళ్ళపైన కేసులు కూడా ఉన్నాయంట. వీళ్ళు చేసే పిచ్చి పనులు, రౌడీ పనులన్నీ ఆల్రెడీ పోలీసు రికార్డులో కూడా ఉన్నాయి, పోలీసులు చెప్తున్నారు. నార్సింగ్ పోలీసులు వీళ్ళు చేసే పిచ్చి పనులతో, పిచ్చి తిరుగుళ్ళు, పిచ్చి పనులు చేస్తే చివరికి, లేకపోతే రౌడీయిజం వైపు పోతే చివరికి చచ్చేది ఇలాగే ఉంటుంది. నేను చాలామందికి చెప్తున్నాను, అరే బాబు చదువుకోండి, అవకాశం దొరికితే చదువుకోండి, చదువుకున్న తర్వాత ఉద్యోగాన్ని వెతుక్కున్న తర్వాత భవిష్యత్తుని అందంగా మార్చుకోవడానికి ఏం చేయాలో నేర్చుకోండి. ముందు ఎవడైనా సరే ముందు అమ్మా నాన్న మాట వినండి. ఏ కన్న తల్లి, ఏ కన్న తండ్రి అయినా మనల్ని తిడుతున్నానంటే మనం తప్పుదారిలో ప్రవర్తిస్తున్నట్లెక్క, తప్పుదారిలో వెళ్తున్నట్లెక్క. మీ కన్నవారి మాటలు వినండి, అప్పుడైనా మీరు మారుతారు. అప్పుడే మనకి మంచి దారి దొరుకుతుంది భవిష్యత్తులో బాగుపడడానికి. యాదగిరి వాళ్ళ అన్యాయంగా హత్యకు గురయ్యాడు. అతని ఫోటో చూపిస్తూ చూడండి, 2 ఫోటోలు మీకు కనిపిస్తున్నాయి. ఇతనే యాదగిరి. నిన్న రాత్రి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏజ్ కూడా పెద్దగా లేదు, కనీసం 20 ఏళ్ల లోపే ఉంటారు. 20 ఏళ్ల లోపులో తాగుడేంద్రా బాబు. 20 ఏళ్ల ఏజ్ కూడా ఉండదు, కానీ కేసులు బీర్లు లేపేస్తారు. ఆ బీర్లే ఇవాళ ప్రాణాలు తీశాయి. నేను మాట్లాడుతున్న మాటలు యాదగిరి తల్లిదండ్రుల్ని బాధించవచ్చు, యాదగిరి బంధువుల్ని బాధించవచ్చు. ఎందుకని ముందే కంట్రోల్ చేస్తుంటే ఇవాళ యాదగిరి బతికుండేవాడు కదా. పక్కన మనం చూస్తున్నాం ఇంకో వీడియోలో, ఇంకో ఫోటోలో శవాన్ని పడేసిన తీరు. వాళ్ళు మందు దాగిన ప్లేస్ చూడండి ఎలా ఉందో. కత్తితో పొడిచి పారేయటం ఏంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? కత్తితో పొడిచి పారేయటం ఏంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇటువంటి హత్యలు చూస్తుంటే భయం ఏట్లేదా? అరే మన పిల్లోడు కూడా బయటికి వెళ్తున్నా, అన్న మమ్మీ నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా, లేకపోతే మమ్మీ నా ఫ్రెండ్తో వెళ్తున్నా, ఎలా పంపిస్తాం పిల్లల్ని బయటికి మనం?
పంపించే ధైర్యం మనకుందా? ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మన పిల్లలకున్న దురలవాట్లు తెలుసుకోవాల్సిన అవసరం మన తల్లిదండ్రులకు ఉంది, తల్లిదండ్రులుగా మనందరికీ ఉంది. పిల్లలకున్న దురలవాట్లు ఏంటో తెలుసుకోండి. మద్యం దేవుడెదుగు, గంజాయి, డ్రగ్స్ దారుణంగా జరుగుతుంది. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా వీటిని ఆపడం అనేది అంత ఈజీ కాదు. పోలీసులు ఎంత కంట్రోల్ వీళ్ళు ముగ్గురు నిన్న మందుపాటి పెట్టుకోకపోయినట్టు ఎవరు యాదగిరి బతుకునేవాడు కదా, హాయిగా ఇంట్లో దసరా పండుగ చేసుకునేవాడు కదా. ఎందుక పనికిరాని ఫ్రెండ్స్? ఒకవేళ నీ ఫ్రెండ్ అంటే నీ కోసం ప్రాణం ఇవ్వాలి కానీ ప్రాణం తీస్తాడా? యాదగిరి మరణం నుంచి మీరు నేర్చుకుంటున్న గుణపాఠం ఏంటి? నేను అడుగుతున్నాను ప్రేక్షకుల్ని, కామెంట్ చేయండి వీడియో కింద. యాదగిరి మరణం నుంచి చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాడికి కనీసం 20 ఏళ్ళు కూడా నిండలేదు. ఫ్రెండ్స్ని నమ్మిపోయి మందు తాగి అత్యంత దారుణంగా హత్యకు గురవడాన్ని నేను భరించలేకపోతున్నాను. మీరేమనుకుంటున్నారు? యాదగిరి హత్యకు కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? యాదగిరి లాంటి అంటే జులాయి ఫ్రెండ్స్తో వెళ్తే యాదగిరి లాంటి సంఘటనలు మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యాయా? ఇటువంటి వాళ్ళు బాధ్యతగా మారాలంటే ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.